ఏపీ లిక్కర్ స్కామ్ లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ పై జగన్మోహన్ రెడ్డికి ఫుల్ క్లారిటీ ఉంది. ఎందుకంటే తన ఈ కేసుల్లో సాక్ష్యాధారాలు ఎవిడెన్సెస్ అన్ని పట్టుబడటం, అట్లాగే వరుసగా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కోర్ కమిటీ మెంబర్స్ అంతా అంటే అత్యంత సన్నిహితులంతా అరెస్ట్ అయ్యి జైలు పాలవడంతో తప్పక అరెస్టు జరిగి తిరుగుతుంది. నన్ను అరెస్ట్ చేశారనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి ప్రీవియస్ గా ఏదైతే అక్రమాస్తులకు సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆ అనుభవం కానివ్వండి, ప్లస్ 16 నెలలు జీవితం గడిపొచ్చిన తర్వాత ఈ మన దేశంలో లా వ్యవస్థ ఎలా ఉంటుంది, పోలీసింగ్ వ్యవస్థ ఎలా ఉంటుంది ఏమిటి అనేది అతనికి బాగా తెలుసు. కాబట్టి క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డికి తనను అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే ఏం చేయాలనేది క్లియర్ పిక్చర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. అంటే అరెస్ట్ చేస్తే పార్టీ ఏం చేయాలి, పార్టీ నాయకులు ఏం చేయాలి, స్టేట్ లో ఏ యాక్టివిటీస్ చేయాలి, నేను ఎన్ని రోజులు జైల్లో ఉంటాను, ఎప్పుడు బయటకు వస్తాను, బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి, అంతవరకు పార్టీని ఎవరు చూసుకోవాలి, ఇతరత్ర ఫుల్ క్లారిటీతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని మనం భావించాలి. ఎందుకంటే నిన్న పెట్టిన ఏదైతే ప్యాక్ సమావేశంలో ఆ పార్టీ వ్యక్తులతో మాట్లాడిన సందర్భంగా, అంటే మీడియాతో కాకుండా ఆఫ్ ది రికార్డ్ అక్కడ చర్చిన దాన్ని బట్టి చూస్తే అతని పిక్చర్ ఫుల్ క్లారిటీతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అరెస్ట్ అయితే ఏం చేయాలి, అరెస్ట్ తర్వాత నేను ఎప్పుడు రిలీజ్ అవుతాను, దాని తర్వాత నేనేం చేయాలనే ప్లాన్ మాత్రం జగన్మోహన్ రెడ్డి దగ్గర బాగుంది. కాకపోతే దీన్ని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర తాను తప్పు చేయలేదు, అసలు కేసే లేదు, లేని కేసు చంద్రబాబు నాయుడు సృష్టించాడని చెప్పే ప్రయత్నం ఇప్పటికీ చేస్తున్నారు. కాబట్టి అంటే దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలు అంటే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళు నమ్మిన, న్యూట్రల్స్ నమ్మిన, కనీసం ఈ వాదన తీసుకొస్తే తన పార్టీలోని ఎక్కువ శాతం మందిని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పు చేయలేదనే మెసేజ్ పంపించడానికి ఈ విధంగా ఈ వాదన తీసుకొస్తున్నారని మనం చెప్పుకోవాలి. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డికి ఫుల్ క్లారిటీతో ఏమేం చేయాలి యాక్టివిటీస్ మొత్తం వీళ్ళకి రూట్ మ్యాప్ అంతా ఇచ్చేశాడు. వైసీపీ నాయకులకు ఎవరైతే ఉన్నారో నేను అరెస్ట్ అయితే ఏం చేయాలి అనే రూట్ మ్యాప్ ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని మనం చెప్పుకోవాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిలో తాను అరెస్ట్ అవుతానని ఎటువంటి భయం గాని బాధ గాని ఆయనకు లేదు. తనను ఎలాగో అరెస్ట్ చేస్తారు,